ఆరోగ్యంలోంచే అన్నీ వస్తాయి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కాదు డబ్బులే కావాలంటారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరో అంతేనమ్మా, తెలుగే కాదు అందరికీ అవసరమే. ఆరోగ్యం కన్నా డబ్బులే ఇంపార్టెంట్. ముందు డబ్బులు పంపించండి, తర్వాత ఆరోగ్యం చూసుకుంటామని అంటారు ఆటోమేటిక్ గా. అవునమ్మా. ఆరోగ్యం లేదే డబ్బులు రావు. కనీసం లాస్ట్ టైం చెప్పింది ఈ వీక్ అన్నా పాటిస్తారని చెప్పేసి 1 వీక్ అన్నా ఎవరన్నా పాటిస్తారేమో అని లాస్ట్ వీక్ చెప్పాము. ఇవి పాటిస్తేనే ఇవి డబ్బులనేవి వస్తాయని. అవునమ్మా. ఇప్పుడు డబ్బులొచ్చే టెక్నిక్ జెప్పామనుకోండి, లాస్ట్ వీక్ జెప్పినయన్నా ఇప్పుడు పాటించడం మొదలు పెడతారని ఒక చిన్న ఆశ. ఆ ఆశతో మొదలు పెడదాం ఈరోజు సెషన్. అంతే. డాక్టర్ గారికిస్తున్నాను సార్. వాయిస్ వినపడుతుంది, వినిపిస్తుంది. నమస్తే నమస్తే ఆలక్ష్మి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? సూపర్ సార్. చెప్పండి సార్. రాఘురెడ్డి గారు. రఘు సార్ చెప్పండి సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అశోక్ బాబు గారు. సార్ నమస్తే సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ సార్. ఝాన్సీ లక్ష్మి మ్యామ్ ఎట్లున్నారు? సరిత మ్యామ్. నమస్తే సార్. సరిత మ్యామ్. నాగలక్ష్మి మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారా? ఓకే. ఈ సార్ రాఘురెడ్డి సార్ మీరే చెప్పాలి టాపిక్ ఏమని. మీరు పెట్టారు కదా సార్, అదే కంటిన్యూ చేయండి సార్. మంచి పెట్టారు. వాస్తు డబ్బు. వాస్తు డబ్బు యాక్చువల్ గా వాస్తు అనేది ఉన్నదంటారా? ఉందనే కదా పడుకు ఊలాడే సార్. అసలు అవన్నీ ఏం లేదు సార్. వాస్తు అంటే వాస్తవాన్ని తెలిపేది, అంటే సత్యాన్ని తెలిపేది అని అర్థం. ద వర్డ్ బికమ్స్ వాస్తు అంటే వాస్తవాన్ని తెలిపేది అని. వాస్తవం అంటే ఏమి? సత్యం. సత్యాన్ని తెలిపేది అని. ఏది సత్యం అంటే ఈశాన్యం వైపు ఇట్లా గొయ్యి పెట్టడం అనేది సత్యమా, లేకపోతే ఇది ఆగ్నేయం వైపు గోడ కట్టడం అనేది సత్యమా, నైరుతి వైపు ఎత్తు పెట్టడం అనేది సత్యమా? ఏది చెప్పండి. ఏది సత్యం కాదు సార్. ఎన్ని పనికిమాలి నేను. అసలు వాస్తు అని అంటే ద ఇండియా బికమ్స్ అంటే ఎందుకు భారతదేశం వాస్తుని అంత ప్రయారిటీ ఇస్తుంది? ఇది మాస్టర్ క్లాస్ సబ్జెక్ట్ చెప్తున్నాను మీకు. ఎందుకు ఇస్తుంది అని అంటే, వాస్తు అనేది వచ్చి వరల్డ్ లో ఏ దేశానికి లేని ఋతుపవనాలు అనేవి మన దేశానికి ఉన్నాయి. ఋతుపవనాలు ఏ ఉన్నాయి? రఘు గారు చెప్పండి. ఆరు ఋతువులు కదండి. నేను ఋతువులు అడగలేదు, ఋతుపవనాలు అడుగుతున్నాను. ఋతువులు వేరే, ఋతుపవనాలు వేరే. అదే ఈశాన్య ఋతుపవనం. ఈశాన్య ఋతుపవనం. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేది నైరుతి ఋతుపవనం. ఈశాన్య ఋతుపవనం, నైరుతి. ఇవే గుర్తుంది సార్. ఉండేవి రెండే, మళ్ళీ కొత్తగా ఏమున్నాయి గుర్తొచ్చేవి? ఈశాన్య ఋతుపవనం, నైరుతి ఋతుపవనం. ఓకే, ఇవి రెండు ఉంటాయి. సో వేరే ఏ దేశానికిను ఈ ఋతుపవనాలు అనేది లేవు. మిగతా దేశాల్లో టోర్నడోల్స్, టైఫోన్స్, తర్వాత వచ్చి ఈ అల్పపీడనాలు, ఇట్లా మాన్సూన్స్. అంటే మాన్సూన్ ఎఫెక్ట్ అనేది ఒక
అంటే వర్షాకాలాల్లో వచ్చేవి, తర్వాత వచ్చి సమ్మర్, ఇలాంటివి. అంటే వేరే వేరే దేశాల్లో ఈ టైఫోన్స్, తర్వాత వచ్చి టోర్నడోల్స్ ఇట్లాంటివి బాగా ఎఫెక్ట్ చేస్తాయి. మన దేశానికి మాత్రం ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు అనేది 2 ఉంటాయి. ఒక హౌస్ తీసుకున్నప్పుడు ఇది దక్షిణం, ఇది తూర్పు. యాక్చువల్ గా ఇది యాజ్ పర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వచ్చి నార్త్ ను అప్ సైడ్ రాస్తారు. ఈ వాస్తు ప్రకారం అయితే నేను అలానే రాస్తున్నాను మీకు. ఇది ఉత్తరం, ఇది పడమర. ఇది సో ఈ దక్షిణం ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు అనేవి ఎక్కడి నుంచి మొదలవుతాయి? దక్షిణ పడమర అంటే సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ ని నైరుతి అంటారు. నైరుతి ఋతుపవనాలు. నైరుతి, ఈశాన్యం ఆపోజిట్ ఉండేది ఈశాన్యం. ఇది వాయువ్యం, ఇది ఆగ్నేయం. విజేందర్ తిన్నావా? తిన్నాను సార్. ఏం డల్ గా ఉన్నావు? ఇంకా ఏం మాట్లాడలా? ఏం లేదు సార్, డల్ ఏం లేదు. ఇప్పుడు అంటే మీ ఇంటికి దిక్కులు మర్చిపోయినావా ఎట్లా? ఏం లేదు సార్. ఏం లేదు సార్. ఓకే ఓకే. ఈశాన్య ఇప్పుడు దక్షిణం ఉంది అంటే యాక్చువల్ గా ఇంగ్లీష్ దీని ప్రకారం వచ్చి నార్త్ అనేది టాప్ సైడ్ చూపిస్తుంది. నార్త్ ఇప్పుడు మనం కంపాస్ తీసుకుంటే కూడా నార్త్ అనేది టాప్ సైడ్ చూపిస్తుంది. యాక్చువల్ గా దీని ప్రకారం అయితే దక్షిణమే టాప్ చూపిస్తుంది. అందుకే అలా రాశాను నేను. ఇక్కడ నైరుతి ఋతుపవనాలు, మన నైరుతి దిక్కులో, భారతదేశానికి నైరుతి దిక్కులో ఏమున్నాయి? రఘు గారు. ఈశాన్యం కేరళ, నైరుతి ఆపోజిట్ వచ్చేసి కాశ్మీర్, మట్మూల. కాశ్మీర్ వస్తుందా? సముద్రం. మీరు మొత్తానికి మన స్టేట్ల మధ్యనే గొడవ పెట్టేట్లు ఉన్నారు కదా సార్. నైరుతిలో ఏమున్నాయి? నైరుతిలో ఏముంది మనకి? మనకి వచ్చేసి దక్షిణ పడమర వైపు, సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్. దక్షిణ పడమర అంటే ఓకే, అది నార్త్ వస్తే స్వామి, హిందూ మహాసముద్రం ఉంది. ఎట్లా పంపిస్తారు మిమ్మల్ని? ఆ సముద్రం అంటే అదేలేనా? హిందూ మహాసముద్రం తర్వాత వచ్చేది పసిఫిక్. ఓకే, పసిఫిక్ మహాసముద్రం ఉంది. దక్షిణం హిందూ మహాసముద్రం ఉంది. ఇటువైపు తీసుకుంటే పసిఫిక్ ఉంటుంది. డౌన్ కింద పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రం నుంచి సూర్యరశ్మి ఎక్కువయ్యి, అంటే ఐ మీన్ సూర్యరశ్మి ఆ పసిఫిక్ మహాసముద్రం పైన సమ్మర్ లో ఎక్కువ వచ్చినప్పుడు ఎల్ నినో అంటారు దాన్ని. ఎల్ నినో క్రియేట్ అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ అయింది అని అంటే మామూలుగా వాతావరణంలో ఉండే టెంపరేచర్ వల్ల ఎల్ నినో ఏర్పడి ఇక్కడ సముద్రం నుంచి ఆవిరి అవుతాయి చూడండి, ఆవిర్లు, నీటి ఆవిరి. అది ఇలా ప్రయాణం చేసి మనకి ఈశాన్యంలో ఏమున్నాయి? ఈ గాలులు అంటే వేడి గాలులు ఇలా ప్రయాణం చేస్తాయి నైరుతి నుంచి ఈశాన్యంకి.
ఈ నైరుతిలో మనకి ఏమున్నాయి? భారతదేశానికి ఉత్తర నైరుతిలో ఏమున్నాయి? హిమాలయాస్ ఉన్నాయి. కొండ ప్రాంతం. ఆ హిమాలయాస్ కొండ ప్రాంతాలు అంటే మంచు కొండలు. సో ఇలా వచ్చి ఈ హిమాలయాన్ని టచ్ చేసి ఆ హీట్ వేపర్స్ ఏదైతే ఉన్నాయో కూల్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాయి. అర్థమైందా? ఓకే. అప్పుడు మనకి కేరళ నుంచి మీరు చెప్పినట్టు ఈశాన్యం. దీని నుంచి మనకి ఋతుపవనాలు వర్షాలు మొదలైతాయి. అంటే ఖరీఫ్ అండ్ రబీ అని అంటారు. ఒక వైపు నుంచి వచ్చేవి. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ బంగాళాఖాతంలో కూడా అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మళ్ళీ అది తుఫాన్ గా మారి మనకి వర్షాలు వస్తాయి. అంతే కదా, వేరే ఏమైనా సబ్జెక్ట్ ఉందా? నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు ఇలా ఏర్పడతాయి. అంటే పసిఫిక్ మహాసముద్రం నుంచి ఎల్నినో అంటే అది రైజ్ అయ్యి ట్రావెల్ చేసి హిమాలయాన్ని టచ్ చేసి మళ్ళీ బ్యాక్ అవుతాయి. అందుకే మన దేశంలో ఈశాన్య ప్రాంతంలో ఉండే రాష్ట్రాలకి అధిక వర్షపాతం ఉంటుంది. మీకు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన ఒక ప్లేస్ ఒకటి ఉంది, అది చిరపుంజి. ఎస్, అది ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉంది. అస్సాం. అర్థమైందా? బ్రహ్మపుత్ర నది కూడా ఇక్కడి నుంచే పారుతుంది, అంటే ప్రవాహం. అది వచ్చి గంగా నదిలో కలుస్తుంది, అది ఉపనదిగా ఉంటుంది. అర్థమైంది కదా? ఈ 2 ఋతుపవనాలే ఉంటాయి. కాబట్టి ఇంటికి ఏం చేయాలి? నైరుతి రుతుపవనం కాబట్టి నైరుతి ఋతుపవనాలు, ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు కాబట్టి డోర్ ఇక్కడ పెడతారు, ఇక్కడ విండో షీల్డ్ ఏదైనా పెడతారు, ఏదైనా విండోస్ పెడతారు. అంటే ఇటు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్ళిపోతుంది, అటు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్ళిపోతుంది అనేది. ఎందుకు గాలి ఇంట్లో నుంచి అలా వెళ్ళిపోవాలి? అసలు ఇంట్లో గాలి ఎందుకు ఫ్రీ ఫ్లో అవ్వాలి? అంటే క్రాస్ వెంటిలేషన్ ఎందుకు జరగాలి? మన ఇంట్లో ఒక 5 మందో 6 మందో కూర్చొని నిరంతరం శ్వాస పీల్చి వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక జడవాయువు. దాంతో పాటు ఇంట్లో డోర్లు కానీ ఏదైనా క్లోజ్ సర్క్యూట్స్ ఉన్నప్పుడు అమ్మోనియా, నైట్రోజన్ ఇట్లాంటివన్నీ పారవాయువులన్నీ ఇంట్లో విపరీతంగా చేరిపోతాయి. అది మనం వాటిని పీల్చడం వల్ల మెంటల్ స్టెబిలిటీ పోతుంది. ఆక్సిజన్ సరిగా లేదు అని అంటే, ఇంట్లో ఆక్సిజన్ సరిగా లేదు అని అంటే ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా ఎక్కువ మెంటల్ స్టెబిలిటీ, అంటే పోస్ట్ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్స్ అంటారు వీటిని. ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్స్ కానీ పోస్ట్ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్స్ కానీ అంటారు వీటిని. అంటే వాళ్ళు అలా అంటే ప్రవర్తించడానికి కారణం అంటే ఆక్సిజన్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆ ఇంట్లోకి వస్తానే చిరాకుగా ఉండడం, ఇప్పుడు ఇంటికి వస్తానే మగాళ్ళు చిరాకుగా ఉండడం కూడా కారణం అదే. ఏది కారణం? ఓటు లేకపోవడం, ఆక్సిజన్ సరైన మోతాదులో, అంటే మనకి ఫ్రీ వెంటిలేషన్ అనేది లేకపోవడం వల్ల జరుగుతుంది. మన దేశానికి ఈశాన్యం నైరుతి ఋతుపవనాలు కాబట్టి క్రాస్ వెంటిలేషన్ అనేది ఇంతకు తప్పనిస్తే వాస్తు ఇంకా ఏమీ లేదు. ఈ పక్క డోర్ పెట్టుకుంటారో, మీరు ఈ పక్క ఎంట్రీ పెట్టుకుంటారో, ఈ పక్క డోర్ పెట్టుకుంటారో, ఏది మీరు చేసినా కానీ ఆపోజిట్ క్రాస్ వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్ గా జరిగిందంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు మొన్న ఒకసారి నోరు తెరిచి ఇలా చెయ్యి ఇలా పెట్టి హా అని చెప్పి నోరు అంటే గాలి ఊదండి, ఒకసారి ట్రై చేయండి.
ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ అది? హాట్ ఎయిర్ వచ్చింది వస్తుంది. హాట్ ఎయిర్. ఎందుకు? ఫ్లోకి అడ్డం పెట్టాం కాబట్టి చేతులు. లో కట్టం పెడితే ఏం రాదు కాదు మేడం, అది ఎందుకు అంత వేడిగా వచ్చింది గాలి? సరే సన్నగా చేసి ఊదండి, కూల్ సన్నగా ఉంటుంది, చేసి ఊదండి. అది కూల్ ఉంటుంది సార్. అది కూల్ గా అప్పుడు ఉంది. కూల్ మీ గానే నోట్లో నుంచి వచ్చిన గాలి ఒకసారి ఏమో వేడిగా ఉంది, ఒకసారి ఏమో చల్లగా ఉంది. వై? ఎందుకు ఎందుకు అలా జరుగుతుంది? ఓపెన్ చేసి ఫోర్స్ గా వదిలిపెడతాం, ఇక్కడమ్మా మీరు క్లోజ్. క్లోజ్ చేసి కూడా ఫోర్స్ గా వదిలిపెట్టండి, చల్లగానే ఉంటుంది. ఓకే. ఎందుకు ఎందుకు అలా జరుగుతుంది? వాస్తు అనేది వీటి మీద బేస్ అయి తెలుసుకోకుండా పనికి మాలిని ఆ పక్క గోడ ఎక్కువ కట్టేసినారు, ఈ పక్క గుంత పెట్టేసినారు, ఈ పక్క తొవ్వేసినారు, ఈ పక్కగా ఇది ఈశాన్యంలో అది పెట్టాలి, నైరుతిలో ఇది పెట్టాలి, బొంద పెట్టాలి అనుకుంటా. ఇవన్నీ యాక్చువల్ గా దాన్ని ఏరోడైనమిక్ ఫార్ములా అంటారు, అంటే వాయు సిద్ధాంతం. దాన్ని బేస్ చేసుకునేసే ఏరోప్లైన్స్ కానీ, మనకి కూలర్స్ కానీ, తర్వాత వచ్చి ఇప్పుడు ఏసీలు కానీ ఇలాంటివన్నీ పనిచేస్తాయి. గాలి చాలా అంటే ఓపెన్ గా ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో, అంటే దాన్ని ఫ్రీ ఫ్లో ఎప్పుడైతే ఉంటుందో, గాలి ఎప్పుడైతే ఫ్రీ ఫ్లో ఉంటుందో వాతావరణంలో ఉండే వేడిని కూడా అది క్యారీ చేసేస్తుంది. అర్థమైందా? వాతావరణంలో ఉండే వేడిని కూడా, అంటే ఉష్ణాన్ని కూడా క్యారీ చేస్తుంది. అదే మీరు ఎప్పుడైతే దాన్ని నేరో చేస్తారో, అంటే చాలా ఇరుకు చేస్తారో, ఇమ్మీడియట్ గా గాలి ఏం చేస్తుందంటే ఉష్ణాన్ని అక్కడే వదిలేసి, అంటే ఉష్ణాన్ని ఏదైతే క్యారీ చేస్తుందో ఉష్ణము, దాన్ని ఇమ్మీడియట్ గా 5 to 10 degrees సెంటీగ్రేడ్ ని అక్కడ వదిలేసి ఓన్లీ ఎయిర్ మాత్రమే ఆ సన్నటి ఆ దీనిలో నుంచి ప్రయాణం చేస్తుంది. అర్థమైందా? అంతకు మించి ఇంకేమీ లేదు వాస్తు. ఇక్కడ నుంచి ఇక్కడ విండోస్ ఇలాంటివి పెట్టుకొని కంఫర్ట్స్ పెట్టుకున్నప్పుడు ఇలా వచ్చిన గాలి ఇలా మళ్ళీ తిరిగి వెళ్ళటానికి కూడా ఫ్రీ ఫ్లో ఉండడమే వాస్తు. అంతే. ఇప్పుడు మీరు వాస్తు ప్రకారమే కట్టుకొని కిటికీలన్నీ మూసి పెట్టుకున్నారంటే ఉపయోగం ఏమున్నది? ఆక్సిజన్ డెఫిషియన్సీ వస్తుంది, మళ్ళీ పిచ్చి పట్టడమే, అంతే. మెంటల్ డెఫిషియన్సీ వస్తుంది, అంతే. మరి ఈవినింగ్ టైం అనేది దోమలు వస్తాయని క్లోజ్ చేస్తే పర్లేదు. సో ఎప్పుడు అది ఫ్రీ ఫ్లో ఉండాలి, క్రాస్ వెంటిలేషన్ అనేది ఉండాలి. ఓకేనా? ఓకే. ఇంతకు మించి ఏమి వాస్తుని ఎక్స్పెక్ట్ చేయమాకండి. దీన్ని అని ఒక్కొక్కటి వాళ్ళ పిచ్చి పైత్యం అంతా యాడ్ చేసేసి దానికి ఒక కథలు రాసేసి, ఈ పక్క ఇది ఉంటే వాస్తు పురుషుడు ఉంటాడు, వాస్తు పురుషుడు నిద్రపోతుంటాడు, నిద్ర లేస్తుంటాడు, దానికి ఒక పెద్ద స్టోరీ. ఇటువంటివి ఏమీ లేవు. అందుకే దీన్ని వాస్తు అని చెప్పారు. వాస్తు అంటే ఓన్లీ ఇది మన ఇండియన్ అంటే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపానికి ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి కాబట్టి ఇలా ఉంటుంది. వేరే దేశాల్లో దీన్ని ఎవడు పట్టించుకోరు, ఎందుకంటే అక్కడ టోర్నడోల్స్ ఉంటాయి, టైఫూన్స్ ఉంటాయి, వీలైతే మనుషుల్ని ఆ ఇళ్ళను కూడా లేపుకొని వెళ్ళిపోతాయి, అంతే. ఓకేనా? ఇప్పుడు ప్రతి ప్లేస్ కి ఒక సర్టైన్ ఎనర్జీ ఉంటుంది, శక్తి. ఎనర్జీ ఏ టైప్ ఎనర్జీ ఉంటుంది?
ఎటువంటి శక్తి ఉంటుంది ప్రకృతిలో? రఘు గారు మీరే ఇనిషియేషన్ తీసుకొని చెప్పాల్సిందే. చెప్పండి. మహా మేధావి కదా మీరు, మామూలు మేధావి. ఆ? చెప్పండి. రేట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏ ఎనర్జీ కాస్మిక్ అంటే ఐ మీన్ ప్రకృతిలో నుంచి నిరంతరం మనకి వస్తూనే ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ. చెప్పండి మళ్ళా. బయో ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ అనేది ఏరోడైనమిక్ ఫార్ములాలో క్రియేట్ అయింది. ఫైర్ ఎనర్జీ అనేది ఫైర్, వాటర్ ఎనర్జీ అనేది వీటిలో అంటే పంచభూతాల్లో క్రియేట్ అవుతుంది. ఇది అది దాన్ని మనం మితంగా వాడుకున్నప్పుడు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మనం అది అమితంగా ఉన్నప్పుడు దానికి మనం సరెండర్ అయిపోవాలి. అర్థమైందా? ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగగలం కానీ ఒక చెరువు నీళ్ళు ఏడ తాగుతాం మనం? దాన్ని వేరే విధంగా ఉపయోగించుకోవాలి అంతే. అంటే మనకి ఎంత కావాలో అంత ఉపయోగించుకోవడం. ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి పంచభూతాలను, అంతేగాని వాటిలో ఆడుకోకూడదు ఎప్పుడు కానీ. వాటికి మనం ప్యారలల్ గా ఉండాలి. ప్యారలల్ గా వాటి యొక్క ఆ గుణాన్ని అంటే వాటి యొక్క అవసరాన్ని మనం పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసుకునేసి ఎక్కడ ఎలా ఉండాలనో అలా ఉన్నాం అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటాం. ఈ ఎనర్జీస్ అనేవి ఎలా ఎప్పుడును కాస్మిక్ లెవెల్స్ నుంచి అంటే ఎక్కడో మనకి శూన్యం నుంచి, కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా శూన్యమే, ఆకాశం నుంచి ఎలా మనకి ఏ విధంగా అందుతూ ఉంటాయి, అది మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తాయి. వాస్తు కావాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ తెలియాలి. ఈ మార్పులు చేర్పులు అన్నీ తెలిస్తేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీన్నే ఫెంగ్ షూ అయి అంటారు. ఫెంగ్ షూయ్. ఫెంగ్ షూయ్ అంటారు. ఫెంగ్ అంటే గాలి, అంటే గాలి యొక్క శక్తి, వాయువు యొక్క శక్తి. షూయ్ అంటే నీరు, అంటే విండ్ అండ్ వాటర్. ఇదే కదా ఇప్పుడు వాయువు ప్రధానం, తర్వాత నీరు ప్రధానం అన్ని జీవులకి. కాదంటారా వాసు గారు? మాట్లాడు స్వామి, అప్పుడప్పుడు కనిపిస్తావు అంతే. మళ్ళీ గాలి నీరే కదా ప్రధానం, ఇంకా ఏమన్నా ఉన్నాయా? పంచభూతాలు అన్ని ప్రధానమే కదండి. ఫస్ట్ మనుగడ సాగించాలంటే అవి కదా. అవును సార్. సెటిల్ అయిపోయినాం కదా. అవును సార్. ఆకాశంతో మనకు పని లేదు కదా. ఆకాశం నుంచి ఆ భూమి మీద సెటిల్ అయిపోయాము, ఆకాశంతో మనకు పని లేదు. ఆ అగ్ని అనేది అప్పుడప్పుడు వాడుకుంటాము. కాబట్టి ప్రధానంగా జీవనాధారం అనేది గాలి నీరే కదా. ఇక్కడ నీరుంటేనే కదా మిగతా చెట్లు గాని ప్రతి ఒక్కటి అనేది మనుగడ సాగిస్తుంది. జీవులు గాని చెట్లు గాని ఇలాంటివి. ఫస్ట్ గాలి కావాలి, దాని తర్వాత నీరు కావాలి. అది ఎటు నుంచి మనకి చాలా అద్భుతంగా మనకి కాస్మిక్ లెవెల్స్ లో నుంచి భూమి మీదకి ఎంటర్ అవుతాయి. దీన్నే ఫెంగ్ షూయ్ అంటారు. ఫెంగ్ షూయ్. చెప్పండి. తూర్పు దక్షిణం
ఈ సరౌండింగ్స్ ఎక్కడ ఉందో ఈ 50 ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఆగ్నేయం, ఇది వాయువ్యం, ఇది నైరుతి, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది ఈశాన్యం, ఇది ఉత్తరం. ఇదేమి అష్టభుజి అంటే 8 భాగాలు ఉంటుంది. 4 దిక్కులు 4 కార్నర్స్ అన్నమాట. యాక్చువల్ గా అయితే భూమి గుండ్రంగా ఉంటుంది, ఈ దిక్కులు ఇవన్నీ దిక్కుమాలిన ప్రశ్నలు ఇవన్నీను. భూమి గుండ్రంగా ఉంటుంది, ఇలా దిక్కుమాలినవన్నీ అనుకోమాకండి. ఏదంటే యాక్చువల్ గా ఈ ఎనర్జీ అనేది వచ్చి తూర్పు వైపు నుంచి దక్షిణం వైపు నుంచి, అంటే దిస్ టోటల్ సరౌండింగ్స్ అంటే ఫెన్ షూ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆగ్నేయం అనేది చాలా ఆగ్నేయం నుంచి చాలా వరకు ఈ ఎనర్జీస్ అనేవి అంటే జీవనాధారమైన ఎనర్జీలన్నీను ఇక్కడి నుంచే ఎంటర్ అవుతాయి. అంటే నీరు, సో ఇప్పుడు ఈ ఏరియా వచ్చి ప్రాస్పెరిటీ అంటారు. ప్రాస్పెరిటీ అండ్ వెల్త్, ప్రాస్పెరిటీ, వెల్త్ అండ్ అబాండెన్స్ అంటే ఏమి చెప్పండి రఘు గారు? ప్రాస్పరిటీ అండ్ వెల్త్. ప్రాస్పెరిటీ, వెల్త్ అండ్ అబాండెన్స్. వెల్త్ అంటే డబ్బు స్వామి, డబ్బు. అదే డబ్బు అబాండెంట్. అబాండెన్స్ అంటే సంపదలు. ఇవన్నీను ఇక్కడ ఈ ఏరియా క్లియర్ గా ఉన్నది అని అంటే చాలా అద్భుతంగా క్రియేట్ అవుతాయి. ఆగ్నేయం క్లియర్ గా ఉంటాయి. ఆగ్నేయం క్లియర్ గా ఉండాలి అని అంటే వీటిని సమకూర్చే విధంగా ఉండాలి. ఏది అట్రాక్ట్ చేస్తుంది ఈ మూలలో ఉండి, అంటే తూర్పు సగభాగం నుంచి ఆగ్నేయం దక్షిణం సగం భాగం వరకు ఈ టోటల్ గా ఈ ఏరియాని ఏ ఆర్టికల్లు అంటే ఏ వస్తువులు వంట చేస్తామండి అక్కడ మనం. ఆగ్నేయంలో ఆగ్నేయం వంట చేస్తాం కదా, వంట చేస్తారు. నేను చెప్పేది ఏ వస్తువులు ఈ యొక్క ఎనర్జీని అంటే ప్రాస్పెరిటీ, వెల్త్ అండ్ అబాండెన్స్ అనే ఎనర్జీని ప్రకృతి నుంచి ఇంట్లోకి, ఆ ఇంట్లో కాపురం ఉండే వాళ్ళకి అంటే ఆ ఇంట్లో నివాసం ఉండే వాళ్ళకి, వాళ్ళకి సమృద్ధిగా అందించే వస్తువులు ఉన్నాయి కొన్ని. అవి అంటే కాస్మిక్ ఎనర్జీని జస్ట్ రిసీవ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఏంటి సార్ అవి? ఫస్ట్ పెట్టేయాలంటారా? రాత్రికి పెట్టేసి రేపు తెల్లారికి డబ్బులు లెక్కేయాలి. మన ఆగ్నేయంలో ఎప్పుడు మనం వంట చేస్తాం, అదే స్టవ్ కుక్క ఇవన్నీ అంటారు, కానీ ఇది ఎప్పుడు వినలేదు సార్ వీటిలంతే. ఈ పక్క రెడ్ కలర్ తో నింపండి. రెడ్ కలర్ ఏదైనా క్లాత్ అయినా గానీ, రెడ్ కలర్, మెరూన్ కాదు, అంటే బ్రైట్ రెడ్ అంటే రక్తం రంగు. రక్తం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విస్కాసిటీ ఉంటుంది. అది కొంచెం డార్క్ బ్రౌన్ కానీ లేకపోతే అట్లా ఏమైనా అంటే బాగా రెడ్ కలర్
రెడ్ కలర్ తో ఈ పక్క ఏదైనా ఆర్టికల్స్ నింపండి. వీలైతే కర్టైన్స్ గా అంటే ఏమైనా కిటికీలు కానీ ఏదైనా ఉంటే వాటికి కర్టైన్స్ కానీ, తర్వాత ఈ ఆగ్నేయ మూలలో మీకు ఏదైనా ప్లేస్ కానీ ఉన్నాయంటే ప్లాంట్స్ పెట్టండి. అంటే గ్రో ప్లాంట్స్. అర్థమైందా? ఓకే. దక్షిణ ఆగ్నేయంలో అంటే తూర్పు ఆగ్నేయం ఉంది కదా, ఈ ఆగ్నేయంలో మీరు ఎక్కడ ప్లేస్ ఉన్నా కానీ చెట్లు పెట్టండి. ఇండోర్ ప్లాంట్స్ కానీ ఏదైనా పెట్టండి. ఇక్కడి నుంచి కూడా చెట్లు పెట్టొచ్చు. ఇండోర్ ప్లాంట్స్ మీకు ఎట్లా మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే పెట్టండి. ఎక్కడ పెట్టాలి? ఆగ్నేయం తూర్పు వైపున పూర్తిగా రెడ్ దీంతో కవర్ రెడ్ ఏదైనా కొన్ని అపీరెన్స్ అంటే మీరు ఇంటి లోపలికి వస్తానే ఫస్ట్ అది చూడంగానే మీకు గుర్తు పట్టాలి. అర్థమైందా? ఓకే. తూర్పు వైపున రెడ్, ఈ పక్క గ్రీనరీ ప్లాంట్స్ అంటే గ్రోవెన్ ప్లాంట్స్ అంటే కొంచెం బాగా పెరిగేవి, ఆరోగ్యకరంగా ఉండేవి. ఆకులు ఎండిపోయినవి, కొమ్మలు ఎండిపోయినవి ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టమాకండి. అది మళ్ళీ నెగటివ్ అంటే ఆ ఎనర్జీ మళ్ళీ మీకు బ్యాలెన్స్ అవ్వదు. చాలా ఆరోగ్యంగా ఉండాలి చెట్లు. చిన్న మొక్కలైనా పెద్ద మొక్కలైనా కానీ, ఈ ఇండోర్ ప్లాంట్స్ అయినా కానీ ఇటువైపు ప్లాన్ చేయండి. ఇటువైపు ఏమో రెడ్. ఒకవేళ రెడ్ ఏమీ లేదు అని అంటే అట్లీస్ట్ గ్లిటరింగ్ రిబ్బన్స్ అనేసి దొరుకుతాయి. అంటే మెరుపుగా ఉంటాయి చూడండి, బర్త్డే ఫంక్షన్లకి అలా కడతారు వాటిని. ఆ రిబ్బన్స్ ఏదైనా వీలైతే ఈ వాల్స్ కి ఇలాంటి వాటికి అంటించండి. అర్థమైందా? ఇది వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఒకసారి పెట్టి చూడండి. అప్పుడు డబ్బులు ఎలా అంటే దాన్ని పెట్టేసి గమనే కూర్చుంటే డబ్బులు రావు. మీ పని మీరు చెయ్యండి, దాని పని అది చేస్తా వస్తుంది. సార్ రాఘవరెడ్డి గారు, సార్ ఈయన ఎలా ఉన్నారంటే, ఈయన రఘు గారు ఇది ఈ పక్క ఒక కర్టెన్ వేసేసి ఆ పక్క ఒక చెట్టు పెట్టేసి ఈయన నాకు ఇంకా డబ్బులు రాలేదని బ్యాంక్ అంటే అకౌంట్ లో చూసుకుంటా ఉంటారేమో బుక్ రోజు చూసుకొని. అట్లా చేస్తే కాదు, మీరు చేసే పనులు బాగా కలిసి వస్తాయి, డెవలప్మెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ ఏ పని చేయకుండా ఏది కలిసి రాదు, మీ దగ్గర నిలబడవు. అసలు నన్ను అడిగితే అర్హతే లేదు. అట్లాంటి వాళ్ళకి పని చేయకుండా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అసలు అర్హత అనేదే లేదు. ఓకేనా? ఓకే. అర్థమైందా? లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్పనా? అర్థమైంది. చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. అర్థమైంటే మళ్ళీ ఎందుకు చెప్పడం దీన్ని? ఉన్నారులే సార్, చాలా మంది ఉన్నారు. చెప్పట్లేదు కదా. తూర్పు వైపున ఏదైనా రెడ్ కలర్ అంటే మీకు కానీ ఒకవేళ విండో ఏదైనా ఉంటే తూర్పు వైపున ఫస్ట్ రెడ్ కర్టన్ పెట్టండి. ఆ విండో ఉంటే రెడ్ కర్టన్ వేయండి. ఒకవేళ విండో లేదు అని అంటే తూర్పు వైపున మీరు అంటే హాల్లో ఇలాంటి వాటిల్లో ఇది చెయ్యండి. ఇది వెరీ అట్రాక్టబుల్ ఫర్ ది న్యాచురల్ ఫెంగ్షుయ్. ఇది నేను చెప్పేది చైనీస్ వాస్తు. చైనీస్ అనేది వాస్తు అనేది ఏం లేదు వాళ్ళది. ఫెంగ్షుయ్ అంటారంటే న్యాచురల్ పవర్. అర్థమైందా? ఈరోజు వాళ్ళు 33 బిలియన్ డాలర్స్ ముందులో ఉన్నారు, సంపదల్లో ఉన్నారు. 2025కి మన దేశం వచ్చి 5,000 బిలియన్ డాలర్స్ కి ఏం చేయాలని జుట్లు వేక్కుంటున్నారు అందరూ. వాళ్ళు ఆల్రెడీ 33 బిలియన్ డాలర్స్ లో ఉన్నారు. సో ఇక్కడ ఏమి మనకి వాళ్ళతో మనకి విరోధం ఏం లేదు. ఫస్ట్ దీన్ని మెయింటైన్ చేయండి. ఇది వాళ్ళది కూడా కాదు, యాక్చువల్ గా మనదే. అంటే పూర్వం మన దేశం నుంచే తీసుకున్నారు ఈ జ్ఞానాన్ని.
అర్థమవుతుందా? ఇక్కడ ఏం మొహమాటం ఏం లేదు, మందే ఇది. ఒక 2000-3000 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీను నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల్లో బోధించేవాళ్ళు. మనాళ్ళు దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేయలేదు ఇండియన్స్. అదర్ కంట్రీస్ వాళ్ళు మెయింటైన్ చేసి చాలా ప్రాస్పెరిటీ అంటే డబ్బు సంపదని బాగా కూడగట్టుకున్నారు. అర్థమైందా? ఇట్లాంటి వాటిల్లో ఏమి తలతిక్కగా ఏమి ఆలోచించమాకండి. ఇది మన ప్రాపర్టీయే, మన జ్ఞానమే, మన దేశం నుంచి వెళ్ళినవే ఇవన్నీ. తూర్పు వైపున రెడ్ కలర్ అంటే వెరీ అట్రాక్టబుల్ రెడ్. ఇది చేయండి. ఒకవేళ విండో కానీ ఏదైనా ఉంటే దానికి అట్రాక్టబుల్, చాలా గ్లిట్టరీగా ఉండాలి, అంటే మెరుస్తూ ఉండాలి. అంటే ఇంట్లోకి ఎంటర్ కాగానే ఆ తూర్పు వైపున చూడంగానే చాలా అంటే వెరీ అట్రాక్టెడ్ గా అనిపించాలి. అలాంటివి మంచిది సెలెక్ట్ చేసి పెట్టండి. తక్కువ డబ్బులకు వస్తాయి అని చెప్పేసి రిబ్బన్ క్లాత్లు ఎత్తుకొని వచ్చి అతికించి మాకండి ఇట్లాంటివి. అంటే మనల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి అక్కడ. అర్థమవుతుందా? రఘు గారు ఎస్పెషల్లీ మీకు చెప్తున్నాను, ఆ పిసినార్తనాలు ఇట్లాంటి వాటిలో చూపించమాకండి. తర్వాత మంచి గ్రోన్ అప్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ పెట్టండి. అంటే చాలా ఆరోగ్యంగా ఉండాలి ప్లాంట్. అది మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసి నీళ్లు పోయకుండా దాన్ని చంపేపోతారు. ఫస్ట్ అవి మంచి హెల్తీగా ఉండాలి ప్లాంట్స్. అవి ఎక్కడ? ఆగ్నేయం వైపు మీకు ప్లేస్ ఉండే చోట పెట్టండి వాటిని, ఆగ్నేయం వైపు. ఒకవేళ బయట ఇప్పుడు మీరు వంట చేసేదానికే ఉపయోగించుకున్నారు అని అంటే అక్కడ కూడా ఒక కార్నర్ లో పెట్టొచ్చు ఇండోర్ ప్లాంట్స్. లేకపోతే దానికి అవతల వైపు ఏదైనా కానీ, ఆగ్నేయం వైపు ఏదైనా లాన్ కానీ మీకు ఇలాంటి ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే కూడా అక్కడ కూడా పెట్టండి, పర్లేదు. ఇవన్నీ ఏం పెద్ద ఇట్లా డిగ్రీస్ యాంగిల్లో మారిపోయినాయని ఏం చెయ్యవు. సార్ నేను బిల్వ చెట్టు పెట్టాను సార్. నేను ఏది బిల్వ ఎవడికి ఉపయోగం? బిల్వ చెట్టుకి ఎవడికి ఉపయోగం చెప్పండి? అది మనుషులు తింటారా లేకపోతే ఎవరు తింటారు దాన్ని? దానివల్ల ఉపయోగం ఏమి? భలే అసలే ప్రపంచాన్ని ఉద్ధరించినట్లు చెప్తా ఉన్నా. ఏదో పనికొచ్చే పని చేయండి. ఇట్లా కనీసం మీ కంటికైనా ఇంపుగా ఉండేట్లు ఉండాలి కదా. బెల్లో చెట్టు శివుడికి ఇష్టం అని చెప్పి ఎక్కడైనా మీకు చెప్పారా? పనికి మాల మంద రాయడం తప్పనిస్తే ఏ చెట్టు ఇంపార్టెంట్ కాదు చెప్పండి. అన్ని ఇంపార్టెంట్ కదా. మరి అట్లాంటప్పుడు బెల్లో చెట్టు ఏ ఉన్నది కదా. ఏదైనా పనికొచ్చే పనులు చేయండి. ఇట్లాంటి వాస్తులు, చింతకాయ, చీకాయి, శాస్త్రాలు, ఈ బడి పిచ్చి పట్టిపోయి అసలు చూస్తుంటే మనుషులు బతుకున్నారో లేకపోతే సగం 30 సంవత్సరాలకే అసలు పిచ్చి రోగాలన్నీ వేసుకొని తిరుగుతా ఉన్నారు. షుగర్లు అంట, బీపీలు, ఏవది థైరాయిడ్ ప్రాబ్లమ్, డిజార్డర్స్. ఎవరి లైఫ్ స్టైల్ ఎక్కడ బాగుంది సార్? ఎవరు బాగున్నారు చెప్పండి? ఇవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు బాగున్నారు? బెల్లో చెట్లు పెట్టుకొని రోజు గుళ్ళు తిరిగేవాళ్ళు, అర్చనలు, పూజలు చేసేవాళ్ళు. దేవుడు అంటే నమ్మకం కాదు, అనుభవం. ఎవరెవరు అనుభవం వాళ్ళది. అర్థమైందా? నమ్మకం కాదు, అనుభవం. ఎవరి అనుభవం, ఎక్స్పీరియన్స్. వాళ్ళు చూడాలి, వాళ్ళలో ఉండే భగవంతుని వాళ్ళు చూడాలి, ప్రకృతిలో భగవంతుని చూడాలి, యూనివర్స్ విశ్వంలోనూ భగవంతుని చూడగలగాలి. అది సాధన అంటే. ది రైట్ వే ఆఫ్ సాధన మీన్స్ అది. బెల్లో చెట్లు పెట్టినంత మాత్రం ఎవడికి ఉపయోగం? అదేదో పెద్ద గొప్ప ఈ సామ్రాజ్యాన్ని జయించినట్టు చెప్తాను. పోనీ మీరు ఎప్పుడైనా తిన్నారా 4 ఆకులు? లేదు సార్, ఎప్పుడు తినలేదు. లేదు కానీ
చాలా ఉన్నాయి గోరోజనం మీ దగ్గర నిజంగా. ఇప్పటికి ఎంత వయసు మీకు రఘు గారు? 54 అండి. ఆ 54 కి ఎన్ని టన్నులు పెట్టుకొని ఉన్నారు షుగరు? అప్పుడు కంట్రోల్ సార్ 160 ఉంది. పోస్ట్ ఏం కంట్రోల్ ఉంది కదా, ఉంది ఉంది ఉంది. దాని డ్యూటీ అది చేస్తుంది కదా. ఆ, మరి కంట్రోల్లో ఏం పెట్టేది, అది లేకుండా చేసుకోవాలి కానీ. అదే సో అది ఇంక మీకు సౌకర్యం, మీరు ఇంక బెల్ల చెట్లను దాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తారో లేకపోతే వారసత్వంగా ఇస్తారో మీ ఇష్టం కానీ ఏదో ఒక మంచి చెట్లు పెట్టండి, గ్రీనరీ. ఇండోర్ ప్లాంట్స్ అయినా మీకు ఏదైనా సౌకర్యం ఉంటే మంచి చెట్లు పెట్టండి, గ్రోనప్ ప్లాంట్స్. ఆ చెట్లు చాలా ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ వాటిని నీళ్లు పోయకుండా చంపేయమాకండి. అది మళ్ళీను క్రియేటెడ్ నెగటివ్ ఎనర్జీస్, అంటే మనకి ఆ ప్రాస్పరిటీని డ్యామేజ్ చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద అట్రాక్టబుల్ ఎనర్జీస్ ఫ్రమ్ ద యూనివర్స్. అంటే ఆ శూన్యం నుంచి, అంటే విశ్వం నుంచి ఇలానే అట్రాక్ట్ అవుతుంది ఫెంగ్ షూయ్ అనేది. గాలి దాని నీరు యొక్క ఆ అద్భుతమైన శక్తులు, అంటే వాటి యొక్క శక్తులు, అవి ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని వెల్తీగా, అంటే ధనానికి లోటు లేకుండా చేస్తుంది. ఇంకా ఇంకా వేరే వేరే దిక్కులు ఉన్నాయి. ఫస్ట్ డబ్బులకు చూడండి, మళ్ళీ వేరే దిక్కుల్లో మళ్ళీ చూద్దాం. కెరియర్ కి ఒక దిక్కు ఉంది. ఫ్యామిలీ హెల్త్ ఇది ప్రాస్పరిటీ, వెల్త్. కాబట్టి నేను తూర్పు ఆగ్నేయం మాత్రమే చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని చెప్తున్నాను. ఇది ఉంటే చాలు కదా. ఇది కొద్ది గొప్ప మనకి డబ్బులు ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా హాయిగా ఉన్నది అంటే అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. దాంతోపాటు ఆరోగ్యం కూడా ఉండాలి. అర్థమైందా? ఇది ఫస్ట్ చెయ్యండి. నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు కూడా మెయింటైన్ చేస్తారని నాకైతే నమ్మకం లేదు. కాబట్టి మెయింటైన్ చేయండి, దాని యొక్క రిజల్ట్ మళ్ళీ మీకే తెలుస్తుంది. ఓకేనా? ఓకే. వాసు గారు చెప్పండి సార్. వాసు గారా? గారు ఓకే ఓకే. ఉన్నట్టుండే డిసపియర్ అయిపోయినట్టున్నాడు. ఈయన ఏమైనా ఇప్పుడు ఆ చెట్లకి ఆ కర్టన్లకి వెళ్ళిపోయాడు ఫోన్ డ్రాప్ చేసి. ఈ మంచి ఎక్కడ కనిపించట్లేదు. రేపు కూడా తెచ్చి పెట్టుకోవచ్చు రాజు స్వామి. సో ఇప్పుడు అంటే ఒక ఫ్యూ పాయింట్స్ నేను అనలైజ్ చేస్తాను. వీటిని మ్యాండేటరీగా లైఫ్ లో వాడండి, అంటే ఖచ్చితంగా వీటిని ఫాలో కండి. అర్థమైందా? మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి. AM అంటే తెల్లవారుజామున 3 నుంచి 5 AM నిద్ర లేవండి. ఇది ఖచ్చితంగా చెయ్యాలి. 3 o'clock లేసారంటే చాలా మంచిది. 3 o'clock లేచి నేనేం చేసేది అని అంటే ఇదేమది స్నానం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. దాని తర్వాత వచ్చి ఏమది ప్రాణాయామం చేయొచ్చు, యోగా చేయొచ్చు, మైల్డ్ ఎక్సర్సైజులు చేయొచ్చు. ఆరోగ్యం కోసం ఇవన్నీ కూడా చేయొచ్చు. 3 AM నుంచి 5 AM మధ్యలో ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ.
ఇది దీనిలో ఆరోగ్యము దాగి నేను తర్వాత చెప్తాను ఏం జరుగుతుంది ఏమి అని ఫస్ట్ నోట్ చేసుకోండి. సెకండ్ వన్, 7 AM నుండి 9 AM లోపు ఆహారం తీసుకోండి. ఆహారం తినాలి 7 AM నుంచి 9 AM కి. అంటే ఇది స్టమక్ ఎనర్జీ టైం. స్టమక్ ఎనర్జీ అంటే ఇది ఎనర్జీ క్రియేటింగ్ టైం అన్నమాట. స్టమక్ ఎనర్జీ క్రియేటింగ్ టైం కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో ఆహారం తీసుకోండి. ఇది చేయకపోయినా ప్రాబ్లం వస్తది, ఇది చేయకపోతే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమవుతుందా? మీరు బెల్లో చెట్టు పెట్టకపోయినా నష్టం ఏం లేదు, ఇవి చేయండి ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ మీ పనులు మీరు చేసుకోండి. ఇంకేమి మీ పనులు మీరు ఏదైతే ఉంటాయో, మీరు దైనందిన కార్యక్రమాలు ఉంటాయి కదా, మీరు బిజినెస్ చేస్తారో లేకపోతే ఏ జాబులు చేస్తారో అది మీ ఇష్టం. మీరు అన్ని చేసుకున్న తర్వాత ఈవినింగ్ 5 PM నుండి 6 PM అంటే ఆ గంట మధ్యలో 5 o'clock కి డిన్నర్ కంప్లీట్ చేయండి. ఇది వరకు రోజుల్లో మన దేశంలో ఇదే ఉండేది. 5 o'clock అంతా ఆ ఆహారం తినేసేవాళ్ళు. డిన్నర్ కంప్లీట్ చేయండి, ఆహారం తినేయండి. డిన్నర్ కంప్లీట్ చేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నైట్ 7 నుండి అంటే ఈ 7 PM నుండి 11 PM వరకు ఎటువంటి ఆహారాన్ని తినొద్దు. ఆహారం తినకూడదు. తిన్నారు అని అంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా ఏముంది, అసలు ప్రాబ్లమ్స్ అంతా క్రియేట్ అయ్యేది ఇక్కడే. రాత్రి 7 నుండి 11 అంటే రాత్రి 11 గంటలకి ఆహారం తినద్దు. ఇవన్నీ కొన్ని మెయింటైన్ చేయండి, లైఫ్ లో అన్ని బాగుంటాయి. ఎందుకు తినద్దు అంటే ఇది స్టమక్ రెస్ట్ టైం. స్టమక్ రెస్ట్ టైం. మీకు ఒక రోజు లీవ్ ఉన్నది అంటే ఆఫీస్ ఎవరైనా పని చెప్తే ఎలా ఉంటుంది, ఎంత చిరాకుగా ఉంటుంది. అలా ఉంటుంది స్టమక్ కి. ఇక్కడే డిస్టర్బ్ చేసేది, మొత్తం ఆరోగ్యాన్ని పెంట చేసేదంతా ఈ టైంలో తిన్న వాళ్ళకే. ఇవి ఖచ్చితంగా ఫాలో చేయండి. దాని తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. మీరు బిల్వ చెట్లన్నా పెట్టుకోండి, మర్రి చెట్లన్నా పెట్టుకోండి, ఏమైనా చేయండి. ఈ టైంలో ఆహారాన్ని తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ పీరియడ్ టు స్టమక్. ఈ టైంలో ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా అన్ని చాలా కోల్పోతారు. ఆరోగ్యం కోల్పోతారు, ఆస్తులు కోల్పోతారు, అప్పులు పాలవుతారు. ఖచ్చితంగా ఇవి జరుగుతుంది. నేను మిమ్మల్ని అంటే ఇప్పటి వరకు మీరు దీన్ని విని ఉండరు. యాక్చువల్ గా ఇది ప్రూవెన్ సబ్జెక్ట్. ఫిఫ్త్ వన్, రాత్రి 11 గంటల నుండి మార్నింగ్ 3 AM వరకు సుఖ నిద్ర ఉండాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, సుఖ నిద్ర పోవాలి. 6th వన్, ఖచ్చితంగా
ఆహారం నమిలి తినాలి. నమిలి మింగాలి. తినడం అనే అంటే కూడా మింగాలి. మింగేట ముందే అది బాగా నమలాలి. ఇవి 6 పాయింట్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయండి. ఒక 2 మంత్స్ మెయింటైన్ చేయండి, మార్పులు మీకే తెలుస్తాయి. దాని తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. అర్థమవుతుందా? ఒకవేళ మాకు ఈ ఇంత నిద్ర సరిపోదు అని అంటే మధ్యాహ్నం పూట ఏదో ఒక 1 అవర్ మీ ఇష్టం, దాన్ని ఫ్రీ టైం చేసుకొని నిద్రపోండి. ఏం సమస్య అయితే ఏమీ లేదు. భోజనం చేసిన తర్వాతన ఎప్పుడో ఒకప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఇవి ఖచ్చితంగా మార్నింగ్ 3 AM నుంచి 5 AM కి నిద్ర లేవాలి. ఇది వచ్చి లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ టైమింగ్స్. లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ టైమింగ్స్. ఇది ఈ టైంలో నిద్ర లేవడం వల్ల మన యొక్క లంగ్స్ అంటే ఊపిరితిత్తులు కానీ లార్జ్ ఇంటెస్టైన్ కానీ, లార్జ్ ఇంటెస్టైన్ అనేది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆల్ యాంగ్ ఆర్గాన్స్ కి, అంటే మనకు వచ్చే డిజార్డర్స్ కి అన్నిటికీను ఏమది పెరాలసిస్ కానీ, హెమిప్లిజియా కానీ, లేకపోతే స్టొమక్ ప్రాబ్లమ్స్ కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే డిజార్డర్స్ కన్నీను ఇండైరెక్ట్ ఫ్యాక్టర్ ఇదే లార్జ్ ఇంటెస్టైన్. కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో నిద్రలేసి హాయిగా అన్ని రకాలైన అంటే స్నానము, కాలకృత్యాలు అవన్నీ తీర్చుకొని ప్రాణాయామం ఇట్లాంటివన్నీ చేసి యోగా ఇలాంటివి చేయండి. మీరు ఎన్ని పనులన్నా చేసుకోండి. మీరు తాగండి, తినండి, తిరగండి, ఎగరండి, ఏమన్నా చేసుకోండి. ఇవి మాత్రం ఖచ్చితంగా చేయండి. అర్థమైందా? అర్థమైంది. అది తాగడం అంటే మళ్ళీ రఘు గారు లీటర్ల లెక్కన కాదు. ఐఎమ్ సూపర్ సార్. ఎందుకంటే పర్మిషబుల్ స్టేజ్ అంతే. ఆరోగ్యం అనేది చాలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాకపోతే లంగ్ అనేది నాట్ అన్ ఇంపైర్మెంట్ ఆర్గాన్. బాగా గుర్తుపెట్టుకోండి, నాట్ అన్ ఇంపైర్మెంట్ ఆర్గాన్. లంగ్ ఒకసారి డిస్ట్రాయ్ అయ్యింది అని అంటే తిరిగి అది తనని తాను నిర్మించుకోలేదు. అదే లివర్, కిడ్నీ అయితే సెల్ఫ్ ఇంపైర్మెంట్ ఆర్గాన్స్. కాబట్టి ఎన్నిసార్లు తాగినా మనం బతుకుతున్నాము అని అంటే కారణం అవి మళ్ళీ అంటే సెల్ఫ్ రిపేర్ చేసుకుంటున్నాయి. అవి లంగ్, హార్ట్, తర్వాత స్ప్లీన్ ఇలాంటివన్నీ సెల్ఫ్ ఇంపైర్మెంట్ ఆర్గాన్స్ కాదు. కాబట్టి వాటికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అక్కడ ఇచ్చేసేయాలి. ఓకేనా? మార్నింగ్ 7 AM నుంచి 9 AM వరకు ఆహారం ఎందుకు తినాలి అని అంటే అది స్టొమక్ ఎనర్జీ టైం. ఆ ఎనర్జీ అనేది మీరు ప్రోటీన్ డైట్ బాగా తీసుకోండి. మీరు నాన్ వెజ్ తింటారో లేకపోతే వెజిటేరియన్ ఫుడ్స్ అంటే హెర్బల్ ప్రోటీన్ తీసుకుంటారో అది మీ ఇష్టం. మార్నింగ్ టైం ఏదైనా ఈ పెసరపప్పు కానీ లేకపోతే మినుములు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇంకా పెసరట్లు, ఇట్లా గారె ఇట్లాంటివి, డేట్స్ కానీ, డేట్స్ ప్రోటీన్ కాదు, ఇది బాదము, పల్లీలు, వాల్నట్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అలాంటివి ఏదైనా పర్లేదు, ప్రోటీన్ బాగా తీసుకోండి. ఈ ప్రోటీన్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోకపోతే కండరాల దౌర్బల్యం ఖచ్చితంగా వస్తుంది. ఏమి? మస్కులర్ క్రాంప్స్, కండరాల దౌర్బల్యం. మజిల్ బిల్డ్ చేసేది ప్రోటీనే. కాబట్టి
మార్నింగ్ 7 నుంచి 9 ఓ క్లాక్ మధ్యలో ఖచ్చితంగా ఆ ఆహారం అనేది తీసుకోండి. తర్వాత మీరు డే లాంగ్ మీరు ఏ పనన్నా చేసుకోండి, పర్లేదు. దాని తర్వాత వచ్చి 5 ఓ క్లాక్ నుంచి 6 ఓ క్లాక్ ఈ మధ్యలో ఆహారాన్ని డిన్నర్ కంప్లీట్ చేసేయండి. నైట్ తినద్దు. ఎందుకు 5 ఓ క్లాక్ నుంచి 6 PM మధ్యలోనే అంటే కంప్లీట్ చేయాలి అని అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. నెంబర్ 1 బెనిఫిట్, మనం తినే ఆహారము స్టొమక్ లో 45 మినిట్స్ నుంచి 1 అవర్ ఉంటుంది. 1 అవర్ స్టొమక్ లో ఉంటుంది. దాని తర్వాత 4 అవర్స్ వచ్చి స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటుంది, చిన్న పేగుల్లో. దాని తర్వాత 8 అవర్స్ వచ్చి లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది, పెద్ద ప్రేగుల్లో. మొత్తం ఎంత అయింది? రఘు గారు లెక్కల్లో మీరు కింగ్ కదా, చెప్పండి. 8 లార్జెస్ట్ 8-4-1 13. 13 అవర్స్ అనేది డైజెస్టివ్ ట్రాక్ట్ పీరియడ్. అది అంటే మన జీర్ణ వ్యవస్థ యొక్క సమయం. సో రిమైనింగ్ రాత్రి 12 గంటలు అనేది స్టొమక్ రెస్ట్ పీరియడ్. అందుకే మనం రాత్రి పూట తినకపోయినా కానీ మనకి న్యాచురల్ గా మన శరీరం అలా డిజైన్ చేయబడింది, ప్రకృతికి అనుకూలంగా డిజైన్ చేయబడింది. ఇది నేను చెప్పింది కాదు, లేకపోతే ఇంకొకరు చెప్పింది కాదు, ఎవరికి ఇది కాదు. అంటే ఇది న్యాచురల్ డిజైన్ ఇది. సో మీరు ఏదైనా కానీ ఆహారాన్ని ఖచ్చితంగా ఎందుకు నమిలి నమిలి మింగాలి అని అంటే ఈ 13 అవర్స్ లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్ అవ్వాలి. కాన్స్టిపేషన్స్ ఉండకూడదు, ఎటువంటి ప్రాబ్లము ఉండకూడదు. 8 మినిట్స్ కంటే కూడా ఎక్కువ వాష్రూమ్ లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా కాన్స్టిపేషన్స్ ఆ ప్రాబ్లం ని చూస్తూ ఉంటారు. గంటలు ఫోన్ పట్టుకొని కమోడ్ పైన కూర్చోవాల్సిన అవసరం లేదు. 8 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. దానికంటే ఎక్కువ టైం కేటాయించకూడదు. అర్థమవుతుందా? ఇప్పటికైనా ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేయండి స్వామి, ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు ఊరికే దేశాలు బట్టి తిరుగుతూ ఉంటారు హాస్పిటల్ చుట్టూ, పిచ్చి పిచ్చి భ్రమల్లో అన్ని. కాబట్టి ఇది సిస్టమ్. ఒకడేమో అదేందో తినండి, అది దీనికి మంచిది, ఒకడేమో దాన్ని తినండి, ఇంకొక దానికి మంచిది అని చెప్పుకుంటా ఉంటారు అంతే. దేనికి ఏది మంచిదో ఆడు తినడు, మీకు తినమని చెప్తారు అంతే. ఇవన్నీ నేను పాటిస్తున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ప్రాక్టికల్ గా అంటే మోర్ దాన్ 20 ఇయర్స్, ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి నేను పాటిస్తున్నాను కాబట్టి నేను ఇంత బిందాస్ గా చెప్పగలుగుతున్నా. చెప్పమని చెప్పండి ఎవడు నేను ఇట్లా ఇంత ధైర్యంగా. సో ఇది దాని తర్వాత ఈ టైంలో మీరు ఎప్పుడైతే తీసుకుంటారో స్టొమక్ 41 అవర్ క్లియర్ అయిపోతుంది. 7 PM కి రెస్ట్ పీరియడ్ వచ్చేస్తుంది స్టొమక్ కి. కాబట్టి ఆ లోపు 5 గంటలకు నుంచి 6 గంటల మధ్యలో తినేసారనుకోండి, స్టొమక్ కి మనం చాలా రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. మీరు ఏమైనా తినండి, బాగా నమిలి తినండి. లంచ్ లేదు ఇంకా, లంచ్ లేదు సార్. ఏం సార్? మధ్యాహ్నం భోజనం లేదు ఇంకా. తినండి, 6 సార్లు కూడా తినండి డే టైంలో. 7 నుంచి సాయంత్రం 6 లోపల ఎన్నిసార్లు అయినా తినండి మీకు కెపాసిటీ ఉంటే. ఓకే ఓకే అంతే. ఈ టైంలో ఎందుకు తినకూడదు అంటే రెస్ట్ టైం. అదే ఈ స్టమక్ రెస్ట్ టైంలో తింటే ఏమవుతుంది అంటే దీనిపైన లివర్ అండ్ గాల్ బ్లాడర్ అనేది కౌంటర్ యాక్షన్ అండ్ కంట్రోలింగ్ యాక్షన్ జరుగుతుంది. కౌంటర్ అండ్ కంట్రోలింగ్ యాక్షన్ జరిగింది అంటే స్టమక్ డిస్టర్బ్ అయ్యి, ఇది పృథ్వీ తత్వం, డిస్టర్బ్ అయ్యి
చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయడానికి ఇదే మూలం అవుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఇది మ్యాండేటరీగా పెట్టుకోండి. రాత్రి 7 నుంచి 11 గంటల వరకు తినమాకండి. 11 గంటల నుంచి 3 గంటల వరకు అంటే ఈ 4 అవర్స్ వచ్చి లివర్ అండ్ గాల్ బ్లాడర్ కి వర్కింగ్ టైం. మీరు తిన్న డే టైంలో తిన్న ఆహారంలో ఉండే అన్ని రకాలైన వాటిని ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీగా చేంజ్ చేస్తాయి, అంటే వాటిని ఎనర్జీగా కన్వర్షన్ చేస్తాయి. కాబట్టి ఆ టైంలో మళ్ళీ మేల్కొని ఫోన్లు పిసుక్కోవడాలు, ఈ టీవీ చూడాలి ఇవన్నీ లేకుండా పడుకోండి. ఇంకా మిగతా టైం అంతా ఉంది, ఫోన్లన్నీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మిగతా ఇవన్నా కరెక్ట్ గా మెయింటైన్ చేయండి. ఈ 6 ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఎవరైతే చేస్తారో, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి లేస్తారో వాళ్ళకి లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. మనీ లాక్ అవ్వడానికి, డబ్బుల సమస్యలు రావటానికి, ఆ సమస్యలు క్రిటికల్ అవ్వడానికి, ఆ క్రిటికల్ అయిన సమస్యలతో చాలా అనారోగ్యం పాలవడానికి ద మేజర్ రీజన్ అనేది లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఇది క్లియర్ గా ఉన్నది అని అనుకుంటే ఇది క్లియర్ గా ఉంటే ఎవరి శరీరంలో అయినా కానీ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ కానీ హెల్దీగా ఉన్నది అంటే వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావు. కావాలంటే మీరు ఎవరైనా అప్పులతో బాధపడేవాళ్ళు ఒకసారి మీరే సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీకు కాన్స్టిపేషన్స్ కానీ లేకపోతే లంగ్ కు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఒక్కసారి మీరే సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఆస్మా కానీ, క్రానిక్ కాఫ్ కానీ, ఏమది సిపిఓడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ కానీ, తర్వాత లంగ్ కి సంబంధించిన న్యూమోనియా కానీ, లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయేమో చూడండి. లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్, లంగ్ రిలేటెడ్ టు స్కిన్ కి ఏదైనా డిసీజెస్ ఉన్నాయేమో చూడండి. ఇవి ఉంటే కూడా లంగ్ సమస్య ఉన్నట్లే. మెయిన్ గా కాన్స్టిపేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. కాన్స్టిపేషన్స్ కానీ, ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే మొలలు, ఫీషర్స్, ఫిస్తులా, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నాయి అంటే అవన్నీ లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ అప్ టు క్యాన్సర్, కొలైన్ క్యాన్సర్ వరకు. ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఇది నా యొక్క సిద్ధాంతము కాదు. అర్థమైందా రఘు గారు? అర్థమైందండి. మళ్ళీ నాకు కూడా ఒక బెల్లో చెట్టు ఇచ్చి నాటమంటే నాకు ఇక్కడ ప్లేస్ లేదు. లేదు నీకెవరు చెప్తారు ఇట్లాంటివన్నీ? ఏదో పనికొచ్చే పని చేయండి సార్. ప్లేస్ ఇస్తే పెట్టాను సార్. అట్లా సార్ అలాంటి చాలా చెప్తారు సార్, ఇలాంటి తాను తక్కువ చెప్తారు. అట్లాంటి పనికిమాలని మెయింటైన్ చేసినా చేయకపోయినా వచ్చిన కొంపలేము. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి లడ్డు ఇష్టం అయితే ఆయన తినుకుంటాడు, ఆయన చేసుకొని. వినాయకుడికి ఉండరాళ్ళు ఇష్టం అయితే ఆయనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు చేసుకొని తింటారు. మీరు ఎందుకు ఎగబడి చేస్తారు కానీ ఇట్లాంటివి అయితే ముందు ఉండి వరుసలో చేస్తారనమాట. ఏదో వీళ్ళకి చెవులో గుసగుసగా చెప్పినట్టు. వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు లడ్డు ప్రసాదం చాలా ఇష్టము, నాకు ఇట్లా దిట్టంతోనే చెయ్యాలి అని వీళ్ళకి చెప్పినట్టు. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇవి కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇది లైఫ్ లో మెయింటైన్ చేయండి దయచేసి చెప్తున్నా. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకు రిక్వెస్ట్ గా అడుగుతున్నాను అంటే ఇప్పటికైనా మారండి, కొంచెం కొద్దో గొప్ప మారండి. మిగతా ఏ పనైనా చేసుకోండి. మీరు ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మీరు పాపం చేసినారా, పుణ్యం చేసినారా, కన్నులు కొద్ది దానం చేసినారా, మీరు దాన కర్ణుల పుణ్యాత్ముల అనేది ఎవ్వడు పట్టించుకోడు ఇక్కడ. అవన్నీ ఏం లేవు.
ఒక నరకం ఒకటి ఉంది, దాన్ని లేసి ఏన్స్తారు, లేకపోతే చిత్రగుప్తుడు ఒకడు ఉన్నాడు కూర్చొని రాస్తాడు అంటే వాడి చరిత్ర ఒకటి రాసేది మళ్ళా. మీ చరిత్రలో అంతా ఆడు రాసుకుంటూ కూర్చుంటే ఆడి చరిత్ర ఎవడు రాసేది? ఆడు పిల్లలు రాస్తుంది ఎట్టా? పనికి మాలిన సిద్ధాంతాలు సోదులన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు రఘు గారు ఎవరినైనా ఇప్పుడు నరకం ఒకటి ఉంటుంది అని అంటే యమధర్మరాజు ఎప్పుడైనా దున్నపోత మీద కూర్చొని వచ్చి మీ వీధిలో ఎవరినైనా అదే యమపాశం వేసి లాక్కోపోయినాడు ఆకాశంలోకి. అంతేలేండి. ఈ ఏదో పుణ్యాత్ముడు ఎవడన్నా ఉంటే పుష్పమానం ఎత్తుకొని వచ్చి దేవేంద్రుడు తీసుకోపోయినాడు. అంతే. ఇవి రెండూ జరగలేదు కాబట్టి ఇవి రెండూ లేవు. అదేలే. అది మనకు అనవసరమైన సబ్జెక్ట్ అంతే. ఎన్ని లేని పోనివని కొలగూర గంపజేసి జనాల్ని దాదాపు 2000 years బ్యాక్ మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు, ఎంత జ్ఞానంతో ఉండేవాళ్ళు. ఒకటి తెలుసుకుంటుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ప్రపంచంలో ఎక్కడ గానీ యూనివర్సిటీస్ లేవు, మన దేశంలో ఉన్నాయి. అక్కడికి వచ్చి ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని వెళ్తా అంటే ఇప్పుడు ఏం పరుగులు తీసి అక్కడికి ఇక్కడికి మనం పరుగులు తీయాల్సి వస్తా ఉంది. వై డోంట్ వి బ్రింగ్ బ్యాక్ అవర్ నాలెడ్జ్ టు అవర్ లైఫ్? మన జీవితాల్లోకి మనము ఆ పూర్వ విధానాన్ని తెచ్చుకున్నాము అంటేనే మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాం, రోగరహితంగా. అంటే ఆర్థిక పరమైన సమస్యలు లేకుండా, సామాజిక సమస్యలు లేకుండా, శారీరక సమస్యలు లేకుండా, ఆహారం లోపం లేకుండా ఎవరైతే అద్భుతంగా జీవించగలుగుతారో వాళ్ళే నిజమైన దేవుళ్ళు. దానికి మించిన వాళ్ళు ఎవడూ లేరు. కరెక్ట్ సార్, కరెక్ట్ అండి. కాబట్టి ఇవి మెయింటైన్ చేయండి. ఇది ఒక రోజు 4 రోజుల్లో ట్రయల్ చేయాల్సిన అవసరం లేదు, ఇది లైఫ్ టైం. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ అలైన్మెంట్ అనేది విశ్వధర్మానికి సంబంధించినవి. ఇది నేను క్రియేట్ చేసినవి కాదు, లేకపోతే ఇంకొకరు దీన్ని డిజైన్ చేసింది లేదు, దీన్ని డెవలప్ చేసింది లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే విజేందర్ సార్ నేను రేపు మార్నింగ్ 3 o'clock ఫోన్ చేస్తాను. లేచి ఉండలేదనుకో మామూలుగా ఉండదు చెప్తున్నా. ఓకే సార్. నేను రేపు ఫోన్ చేస్తానని చెప్పేసి రేపు ఒక్కరోజు మాత్రమే లేచి కూర్చో ఉండొద్దు. లేదు లేదు సార్. నేను రేపని చెప్పి రేపు చెయ్యను. అర్థమైందా? ఓకే సార్. ఎందుకో నిన్నే టార్గెట్ గా పెట్టుకోవాలని అనిపిస్తుంది నాకు విజేందర్. బాస్ గారు కర్టన్లకు వెళ్ళిపోయింది. వాసు విజయనగరం నుంచి ఆయనకి చెప్పిందే చాలని చెప్పేసి అంతవరకే వింటాడు ఆయన. ఏదైతే ఆ కర్టన్ రెడ్ కలర్ లో వేయాలి అని చెప్పేసి ముందు ఇప్పుడు ఎత్తుకుతా ఉంటాడు అక్కడెక్కడ రెడ్ కలర్ కర్టన్లకి. మిగతా అంతా మళ్ళీ రేపు వింటా, ఇంకోసారి వింటా. ఓకేనా సార్? ఇవి చెయ్యండి. ఇప్పుడు కనీసం దాన్ని మళ్ళీ రీగ్రేట్ అవుతారు అందరూ. చాలా అద్భుతంగా ఉంటాయి లైఫ్. అశోక్ బాబు గారు మీరు ఎక్కడి నుండి సార్? సార్ గుంటూరు నుండి సార్. గుంటూరు నుండి. ఓకే, ఎస్. నైస్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకేం చెప్పండి సార్ రాఘవరెడ్డి గారు. సార్ హ్యాపీ సార్, థ్యాంక్ యూ. చక్కటి మిస్ నాకు చెప్పాలనిపించింది చెప్పాడు పడేసి. నేను ఎందుకు లేకపోతే సీక్రెట్లు నేను పనికి మాలిన సీక్రెట్లు సార్. టు ది ఫ్రాంక్ యాజ్ ఇట్ ఈస్ చెప్పేసి చేసి పడేయండి అంతే, చేసేయండి అంతే, హ్యాపీగా ఉండండి లైఫ్ అంతా. అవునవును సార్. ఇప్పుడు మేము లేవా? అంతే సార్. కిటికీలు గోడలు బద్దలు కొట్టి ఆ మార్గం ఇది మూసేసి ఇది ఈ మార్గం అనేది మామూలు వాస్తు అంటే మామూలుగా లేదు కదా, పెంట చేసి పెడతా ఉంటారు. అది కాదు వాస్తు అంటే. ఏం చేంజ్ అదే చేస్తారు. కిటికీలు తలుపులు చేస్తారు. ఇప్పుడు మీరు కిటికీలు తలుపులు మూసుకొని కూర్చోంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ రావా?
ఎయిర్ ఫ్లో ఉండాలి, క్రాస్ వెంటిలేషన్, అంతేగాని పని సార్, సార్. కిటికీలు సిగ్నల్స్ గురించి వస్తాయి సార్. వెంటిలేషన్ ని, క్రాస్ వెంటిలేషన్ ఉంటే ఆక్సిజన్ బాగా దొరుకుతుంది. అసలు ఇంటికి పోవాలంటే భయపడుతుంటారు కొంతమంది, ఎందుకంటే అర్థం కాదు. ఎందుకంటే అక్కడ వచ్చి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు కిటికీలన్నీ మూసుకొని వాళ్ళకి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. అవును, అవును, అవును. Yes, sir. వాళ్ళు పెట్టే టార్చర్ కి వీళ్ళకి మైండ్, అందుకని ఇంటికి పోకుండా జనాలు అదేమది మా సాయంత్రం అయితే మందు తాగేసి అప్పుడైతే మాట్లాడిస్తారు చాలా మంది. ఆ? అంతే కదా విజయేందర్? అవును సార్. ఫస్ట్ మారండి స్వామి, అవన్నీ ఏమీ లేదు. ఆస్తులు లేవు, చెప్పకాయ లేదు. క్రాస్ వెంటిలేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఆక్సిజన్ అని ఇప్పుడు మనకి గుళ్ళల్లో కూడా కర్పూరం ఎందుకు ఆరతిస్తున్నారు? అక్కడ కూడా అమ్మోనియా అంటే ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. ఇనర్ట్ గ్యాసెస్, జడవాయువులు ఎక్కువగా అటువంటి ప్లేసుల్లో అక్యూములేట్ అయిపోతాయి. గుళ్ళులో కూడా ఈ కర్పూరం ఇయ్యకపోతే దోలు తీరిపోతుంది. Oh, కర్పూరం అంటించేదే ఆ కారణం, అంతే. దేవుడి మీద భక్తితో ఏం కాదు. ఇనర్ట్ గ్యాసెస్ అనేవి అమ్మోనియా ఇలాంటివన్నీ, కార్బన్ డైఆక్సైడ్ గానీ ఇట్లాంటివన్నీ ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. ఇనర్ట్ గ్యాసెస్ ఎప్పుడైతే అక్యూములేట్ అయి ఉంటాయో మనకి సఫిగేషన్ మొదలైపోయి స్పృహ తప్పిపోతాం. కాబట్టి ఆక్సిజన్ ని ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేసేది, అంటే బయట నుంచి రిసీవ్ చేసుకునేది కర్పూరం. వెరీ ఫాస్టెస్ట్ ఇంగ్రీడియంట్, అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్ ఇంగ్రీడియంట్. కాబట్టి కర్పూరం ఇస్తుంది. కర్పూరం ఆల్రెడీ వెలిగిస్తాం. ఆ కర్పూరం వెలిగించినప్పుడు ఆక్సిజన్ అనేది బయట నుంచి లోపలికి, గుళ్ళు లోపలికి వస్తుంది. అది మనకి ప్రాణవాయువుగా ఉపయోగపడుతుంది. అంతేగాని దేవుడి మీద భక్తితో కర్పూరం, గడ్డ కర్పూరం అంటే చాలనా, లేకపోతే ఏమది ముద్ద కర్పూరం, ఇట్లాంటివన్నీ ఇవన్నీ దేనికని? అవన్నీ హిమాలయ కేవ్స్ లో చాలా మంది అలాంటి ఇనర్ట్ గ్యాసెస్ లో ఉంటారు. కాబట్టి కర్పూరానికి సంబంధించిన ఆ కర్పూర చెట్లు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన కర్రలతో అక్కడ మండించుకుంటారు లోపల, ఆ గుహల లోపల. నేను చాలా మందిని చూశాను. అవి పచ్చివైనా కానీ మండిపోతాయి. కర్పూరం చెట్లు ఆ కొమ్మలు పచ్చివైనా కానీ మండుతాయి. హిమాలయన్ రీజన్స్ లో, ఈ కేవ్స్ లో అన్ని చాలా వరకు ఇలాంటివే ఉపయోగిస్తారు. ఓకేనా? దీనిలో ఎంతమంది చేస్తారో నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం, అడుగుదాం. ఇది కరెక్ట్ గా ఎంతమంది మెయింటైన్ చేస్తారు? స్వామి ఆ బెల్లో చెట్టు ఇవన్నీ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకు. ఏదో లోక కళ్యాణం చేసిన మాదిరి ఉన్నది ఫీలింగ్. ఆ బెల్లో చెట్టు ఒకటి పెట్టేసి ఇంత ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినట్టు ఆయన ఫీలింగ్. ఓకే, ఎనీహౌ, థ్యాంక్ యూ. Right, sir. థ్యాంక్ యూ సార్. నమస్తే, నమస్తే. Thank థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.